యోగా అనేటువంటిది మేము చాలాసార్లు చెప్తుంటాం. ఆరోగ్య తెలంగాణ అని, ఆరోగ్య సిద్దిపేట అని. రోగం వచ్చిన తర్వాత నయం చేయడంలో ఆరోగ్యం లేదు. అది ఏమున్నా ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ బండి రిపేర్కి వచ్చినాక, యాక్సిడెంట్ అయినాక రిపేర్ చేస్తాం కావచ్చు. మోటార్ సైకిల్ ఏం రిపేర్ చేసినా ఒరిజినాలిటీ మీకు వస్తుందా అండి? యాక్సిడెంట్ అయిన బండి రిపేర్ అవుతుండొచ్చు, నడుస్తుండొచ్చు, కానీ ఒరిజినాలిటీ అయితే ఉండదు. బండి ఎంతైనా సెకండ్ హ్యాండ్ బండి, యాక్సిడెంట్ అయిన బండి. మనం బండి కొంటాం, కొన్నప్పుడు ఈ బండి సెకండ్ హ్యాండ్ కొంటే ఇది యాక్సిడెంట్ అయిన బండి ఒరిజినల్ బండి అని చూసుకొని కొంటాం. యాక్సిడెంట్ అయిన బండి అయితే సగం ధరకు వస్తుంది, ఒరిజినల్ బండి అయితే ధర ఎక్కువ ఉంటుంది. మనిషి కూడా ఒక గుండె జబ్బు ఆపరేషన్, ఒక కిడ్నీ ఆపరేషన్, ఒక లివర్ ఆపరేషన్, లేదా ఒక మేజర్ సర్జరీ అయిన తర్వాత మనిషి యొక్క జీవన విధానంలోనే మార్పు వస్తుంది. ఈ కెన్ నెవర్ బి ఒరిజినల్. మనిషి ఆ స్పీడు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, చాలా తగ్గిపోతాడు. మరి ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య సిద్దిపేట అనేది రిపేర్ చేయడంలో ఆరోగ్యం లేదు నా దృష్టిలో. బండి రిపేర్కి పోకుండా చేయడంలోనే ఆరోగ్య సిద్దిపేట ఉంది, ఆరోగ్య తెలంగాణ ఉంది. బండి రిపేర్కి రావద్దంటే ఏం చేయాలి? యోగా లాంటి కార్యక్రమం. బహుశా ఇంకా మొన్న ఒక పేపర్లో చదివాను, 95 ఏళ్ళ వృద్ధుడు 5K రన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రోజు పొద్దులేసి 5 కిలోమీటర్లు దుక్కుతున్నాడు ఆయన. అంటే ఏంటి? శారీరక వ్యాయామం అనేటువంటిది, యోగా లాంటి కార్యక్రమం, ధ్యానం లాంటిది డెఫినెట్గా మనిషిని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాను. అలాంటి వాడికి చేద్దామంటే కూడా మాకు ఏవో ఇబ్బంది. మరి అవకాశం ఉన్న వాళ్ళు కొంతమంది నిర్లక్ష్యం. ఏదైనా పెద్ద సమస్య వచ్చిన తర్వాత మనిషి అప్పుడు షురు చేస్తాడు. ఇక అయ్యో ఇంత అయిపోయాయని, ఇక నేను యోగా చేస్తాను, నేను వాకింగ్ చేస్తాను, నేను బరువు తగ్గిస్తాను, గుండె జబ్బు వచ్చే, 2 స్టంట్లు పడే, నాకు ఫ్యాటీ లివర్ ఉన్నది, కొవ్వు పదార్థం ఎక్కువ ఉన్నది కదా, తగ్గియాలి, ఇక ఉరకాలి, తిరుడు తక్కువ వేయాలి, 2 బీపీ గోళీలు, 2 షుగర్ గోళీలు. ఎందుకు ఇవన్నీ? మనం సింపుల్, ఎవరి ఇంట్లో వాళ్ళం మనం పొద్దున్నే 1 గంట సేపు యోగా చేయగలిగితే అసలు బండి రిపేర్కు రాదు, నా షుగర్ అవసరం లేదు, నా బీపీ అవసరం లేదు. ఇది ప్రతి మనిషి కూడా గమనించాలి. దీనికి పేదవాడు, పెద్దవాడు, ధనికుడు కావాల్సిన అవసరం లేదు. మనం ఏదన్నా ఆరోగ్యం దెబ్బతింటే కార్పొరేట్ ఆసుపత్రిలో పోయి లక్షల రూపాయలు పోస్తూ ఉంటారు. చివరి నిమిషంలో ఇక మొక్కులు మొక్తాం కదా అంటే దేవుడికి అన్ని మొక్కులు మొక్తాం. అయ్యా నన్ను బతికిస్తే ఎంట్రుకలు ఇస్తాము, మంగళసూత్రం ఇస్తాం, బంగారం వేస్తాము, ఇక మొక్కేది మొక్కుతుంటాం, దేవుడికి మొక్కుతుంటాము. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలాది డబ్బులు కూడా పోస్తుంటాం. కానీ అసలు ఆ పరిస్థితి రాకుండా మన రోజు 24 గంటల సమయంలో ఒక 45 నిమిషాలు, 1 గంట నీకోసం నువ్వు వెచ్చించగలిగితే నువ్వు ఆనందంగా ఉంటావు, నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. యోగా ఫర్ ఉమెన్. యోగా ద్వారా ఆరోగ్యం మరియు ఆనందం. మహిళలు సాధారణంగా ఒకే సమయంలో ఇంటి పని, వంట పని, పిల్లలు, ఆఫీస్, ఇలా అనేక రకాలైనటువంటి పనులు చేయడంలో ఉత్తములు. ఇన్ని పనులు చేసేటువంటి మహిళలు ఈరోజు నిరాశ, నిస్పృహ, ఆందోళన, టెన్షన్కి లోనవుతున్నారు. కుటుంబ వ్యవస్థలో మహిళ యొక్క పాత్ర చాలా అమూల్యమైనది. కానీ నేడు మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవన విధానం, ప్రతి పనికి యంత్రాలపైన ఆధారపడడం, విపరీతమైనటువంటి ఒత్తిడి, ఆలోచనల వల్ల ఈరోజు శరీరం అంతా కూడా రోగాల నిలయంగా మారిపోయింది. 25 ఏళ్లకే కదలలేనటువంటి స్థితి, అధిక బరువు, డయాబెటీస్, హై బీపీ, గుండె సంబంధ వ్యాధులు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, నిద్రలేని సమస్య, ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నాం. అయితే ఇలాంటి వాటిని తగ్గించుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా మారడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి ఆహార నియమాలను
పాటించడం, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ మరియు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండడం. అంతేకాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటు నడక, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఏదైనా సాధన చేయడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా తయారవుతారు. ఈరోజు యోగాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కొన్ని విషయాల ద్వారా మేము ముందుకు వస్తున్నాం. వీటిని ఆచరణ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. సిట్ ఈజీలీ, సుఖాసన. వెన్నెముక చక్కగా నిటారుగా, మన యొక్క 2 చేతులు మోకాళ్ళ పైన. నెమ్మదిగా కళ్ళను మూసివేయాలి. నిదానంగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. Deep inhalation and deep exhalation. పొట్ట ఛాతి నిండా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. యోగా చేయడం కోసం మన యొక్క శరీరాన్ని, మనస్సును సిద్ధం చేస్తూ ప్రార్థన, నమస్కార స్థితి. तेजस्विनामविदमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. రబ్ యువర్ హ్యాండ్. 2 చేతులు కళ్ళపైన నెమ్మదిగా కళ్ళను తెరుస్తూ ఉంటారు. ఇప్పుడు ముందుగా సూక్ష్మ యోగ చేద్దాం. దయచేసి సుఖాసనంలో కూర్చోవాలి. 2 చేతులు మోకాళ్ళ పైన ఉంచండి. ముందుగా మెడ భాగాన్ని సడలించుట, నెక్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని పైకెత్తడం. 1 బ్రీత్ పైన ఉన్న ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. గొంతు భాగాన్ని వీలైనంతగా చాచాలి. 2 శ్వాస వదిలేస్తూ బ్రీత్ అవుట్. 3 breathe in slowly. 4 breathe out. 5 breathe in. 6 breathe out. 7 8 breathe out. Relax center. Neck rotation నిదానంగా నెమ్మదిగా సర్కిల్ లాగా చేస్తుండాలి. మెడ కండరాలను సడలించవచ్చు. నెక్ పెయిన్, స్పాండిలైటిస్ లాంటివి తగ్గడానికి ఉపయోగపడుతుంది. మెడలో ఉన్నటువంటి స్టిఫ్నెస్ తొలగించి ఫ్లెక్సిబుల్గా మారుస్తారు. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రివర్స్లో ఈ విధంగా ఒక 8 నుంచి 10 సార్లు చేయడం. నిదానంగా చేయాలి. ఎవరికైనా తీవ్రమైనటువంటి మెడ నొప్పి ఉంటే ఈ విధంగా చేయకూడదు.
చాలా నెమ్మదిగా చేయాలి. శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. విశ్రాంతి. నెమ్మదిగా భుజాలకు సమాంతరంగా ఉంచండి. పిడికిలు బిగించండి. రిస్ట్ రొటేషన్ 1 2 3 4 ఈ విధంగా ఒక 10 నుంచి 12 సార్లు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వ్యతిరేక దిశలో మన యొక్క మణికట్టు కండరాలకు మంచి బలాన్ని ఇస్తుంది. విశ్రాంతి. షోల్డర్ రొటేషన్. 2 చేతులను అరచేతులు భుజాలపైన ఉంచడం. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ షోల్డర్ రొటేషన్ చేయాలి. దీనివల్ల భుజబలం లభిస్తుంది. ఛాతి భాగం విశాలవంతమవుతుంది. లంగ్స్ యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తుంది. అన్ని రకాల బ్యాక్ పెయిన్స్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చేయవలెను. ఇప్పుడు వ్యతిరేక దిశలో అదేవిధంగా నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చేయాలి. మన యొక్క లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా 10 నుంచి 12 సార్లు చేసిన తర్వాత విశ్రాంతి. అధిక పొట్ట తగ్గించడానికి 2 చేతులను వెన్నుముక పైన ఉంచాలి. శ్వాస తీసుకోవడం వదిలేస్తూ నిదానంగా ఫార్వర్డ్ బెండింగ్. 1 నుదిటి భాగం నేలకు తగిలేలా ప్రయత్నం చేయడం. 2 శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తాలి. 3 బ్రీత్ అవుట్. 4 5 బ్రీత్ అవుట్. 6 7 మన యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది. అధిక పొట్టను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. బ్రీత్ ఇన్. 8 రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు కాళ్ళ పక్కన, కాళ్ళను ముందు వైపు ఓపెన్ చేయండి. కాళ్ళ మధ్యలో దూరం ఉంచాలి. ఇన్ అండ్ అవుట్. టోస్ ఇన్ అండ్ అవుట్. ఈ విధంగా కాళ్ళ వేళ్ళ నుంచి తుంటి ఎముక హిప్ జాయింట్ వరకు కదిలిస్తూ ఉండాలి. విశ్రాంతి. ఇప్పుడు కాళ్ళ మధ్యలో వీలైనంత దూరం ఉంచండి. 2 చేతులు ముందు వైపున ఉండాలి. చెక్కి చాలన క్రియ. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వరకు 1 రొటేషన్ చేయడం. దీనివల్ల పుట్ట పైన ఒత్తిడి ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజేషన్, కాన్స్టిపేషన్, అదేవిధంగా పొట్టలో ఉన్నటువంటి అధిక కొవ్వును కరిగిస్తుంది. చక్కటి శారీరక వ్యాయామం జరుగుతుంది. నిదానంగా రైట్ టు లెఫ్ట్ ఒక సర్కిల్ లాగా చేయాలి. విశ్రాంతి. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ కంటిన్యూ సేమ్ చేస్తుండాలి నిదానంగా. ఇలా 10 నుంచి 12 సార్లు చేయడం అధిక బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి. రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు 2 దగ్గరగా కలిపి ఉంచాలి. 2 చేతులు వెనుక వైపున ఉంచి కొంత విశ్రాంతి. కాళ్ళ మధ్యలో కొద్దిగా దూరం ఉంచాలి. నిస్పంద భావాసన లేదా శిథిల దండాసన అంటాము. ఇలా సూక్ష్మ యోగానంతరం కొంత విశ్రాంతి ఇవ్వడం. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడు కాళ్ళు 2 దగ్గరగా కలిపి ఉంచండి. సూర్య నమస్కారాలను సాధన చేద్దాం. దయచేసి నిలబడాలి. సకల జీవరాశికి ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. అలాంటి సూర్యుడిని తలుచుకుంటూ ప్రతిరోజు సూర్య నమస్కారాల సాధన చేస్తే మన యొక్క శరీరానికి చక్కటి పుష్టి, శక్తి లభిస్తాయి. మరియు సంస్కారము, భక్తి అలవడుతుంది. నమస్కార స్థితి. ఓం
మిత్రాయ నమః. టూ, నెమ్మదిగా రెండు చేతులు పైకెత్తుతూ అర్ధచక్రాసనము, శరీరాన్ని నెమ్మదిగా వెనుకకు ఉంచాలి. వెన్నుముక భాగాన్ని గమనిస్తూ ఉండాలి. త్రీ, శ్వాస వదిలేస్తూ నిదానంగా నడుము భాగాన్ని ముందుకు వంచాలి. రెండు చేతులతో మన యొక్క కాళ్ళను పట్టుకోవడం, తల భాగాన్ని కాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయాలి. దీనిని పాదహస్తాసనము అంటాము. అధిక బరువు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. తల వైపు రక్త ప్రసరణను పెంచుతుంది. 4, అశ్వ సంచాలనాసనం. కుడి కాలు నిదానంగా వెనుక వైపునకు తీసుకెళ్ళాలి. మన యొక్క రెండు చేతులు నేలపైన ఉంచాలి. ఇది గుర్రం పరిగెత్తినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ స్థితిలో ఉంటుంది అశ్వ సంచాలనాసనం. మన దృష్టి వెన్నుముక పైన ఉండాలి. వీలైనంత వరకు తల భాగాన్ని పైకెత్తి ఆకాశాన్ని చూస్తుండాలి. వెన్ను నొప్పులను తగ్గించడానికి, మెడ నొప్పులను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. 5, శ్వాస వదిలేస్తూ పర్వతాసనము. రెండు కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచండి. ఇప్పుడు తల భాగం లోపలి వైపు ఉండాలి. దవడ భాగం ఛాతీకి తగులుతూ ఉండాలి. సాధారణ స్థితిలో మన యొక్క శ్వాసను ఉంచండి. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. భుజబలం లభిస్తుంది. 6, సాష్టాంగ నమస్కారం. మోకాలు, ఛాతి భాగం మరియు దవడ భాగాన్ని నేలపైన ఉంచాలి, లేదా నుదిటి భాగాన్ని కూడా ఉంచవచ్చు. ఇక్కడ సాధారణ స్థాయిలో శ్వాస ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకోవడం, వదిలేయడం శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వాలి. భుజంగాసన. ప్రీతి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తడం, ఛాతి భాగాన్ని పైకెత్తాలి. వెన్నుముకను గమనిస్తూ ఉండండి. వెన్ను నొప్పి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మెడ నొప్పులను తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది. 8, పర్వతాసన. మళ్ళీ ఒక్కొక్కటిగా ఇంతకుముందు చేసిన ఆసనాల్లోకి రావడం. పర్వతాసనం. 9, కుడి కాలు చేతుల మధ్యలోకి తీసుకురావాలి ముందు వైపున. అశ్వ సంచాలనాసనం. మళ్ళీ మన యొక్క వెన్నుముకను గమనిస్తూ ఉండాలి. పాదహస్తాసనం. 10, 11, అర్ధచక్రాసన. స్లోలీ బెండ్ బ్యాక్ సైడ్. 12, నమస్కార స్థితి. ఓం రవయే నమః. 2, అర్ధచక్రాసన. 3, పాదహస్తాసన. 4, left back side. 5, పర్వతాసనం. 6, సాష్టాంగ నమస్కారం. 7, భుజంగాసన. 8, పర్వతాసన. లెఫ్ట్ ఫార్వర్డ్. 9, 10, breathe out. 11, అర్ధచక్రాసన. 12, నమస్కార స్థితి. ఈ విధంగా సూర్య నమస్కారాలను ప్రతిరోజు 10 నుంచి 12 సార్లు సాధన చేయాలి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు సూర్య నమస్కారాల వల్ల మనకు కలుగుతాయి. ఇలా కాళ్ళ మధ్యలో కొంచెం దూరం ఉంచి రెండు చేతులు కాళ్ళ పక్కన ఉండాలి. అరచేతులు ముందు వైపున కొద్దిగా విశ్రాంతినిస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది.
అధిక బరువును తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థనంతా కూడా ఉత్తేజపరుస్తుంది, శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్ అన్నిటినీ కూడా స్ట్రెంథెన్ చేస్తూ ఉంటాయి. స్పాండిలైటిస్, వెన్ను నొప్పులు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విశ్రాంతి. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచాలి. మనకు చాలా ఉపయోగపడేటువంటి కొన్ని యోగాసనాలను ఇప్పుడు సాధన చేద్దాం. ముందుగా తాడాసన. 2 చేతులను నిదానంగా తలపైకి తీసుకోవాలి ఇంటర్లాక్ సిస్టంలో. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పూర్తిగా పైకి లాగాలి. కాళ్ళ యొక్క వేళ్ల పైన మాత్రమే శరీర బరువును ఉంచాలి. అరచేతులు ఆకాశం వైపుగా ఉండాలి. కేవలం ముందు వైపు మాత్రమే చూస్తూ ఉండండి. దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి శారీరక మానసిక అలసటను తొలగిస్తాయి. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. కీళ్లను దృఢంగా మారుస్తుంది. ఇలా 10 నుంచి 15 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి రావాలి. మడిమెలను నేలపైన ఉంచడం, 2 చేతులు తలపైన, ఆ తర్వాత 2 చేతులను కిందికి దించవలను. ఇప్పుడు అర్ధచంద్రాసనము. కాళ్ళ మధ్యలో కొద్దిగా దూరం ఉంచాలి. భుజాలకు సమాంతరంగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు ఇంటర్లాక్ సిస్టంలో, అరచేతులు ఆకాశం వైపు. శ్వాస వదిలేస్తూ నిదానంగా శరీరాన్ని కుడి వైపునకు వంచాలి. ముందు వైపున చూస్తుండండి. పొట్ట చుట్టూ ఉన్నటువంటి అధిక కొవ్వును కరిగిస్తుంది. వెన్నుముకకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యస్థితికి రావాలి. ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ ఎడమవైపు కూడా చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యస్థితి. అదేవిధంగా శ్వాస వదిలేస్తూ కుడివైపున పొట్ట చుట్టూన్న అధిక కొవ్వును కరిగిస్తుంది, అధిక బరువును తగ్గిస్తుంది. శ్వాస తీసుకుంటూ మళ్ళీ మధ్యస్థితి. అదేవిధంగా శ్వాస వదిలేస్తూ ఎడమ వైపులకు చేయాలి. ఈ విధంగా 10 నుంచి 12 సార్లు సాధన చేయడం. బ్రీత్ ఇన్ సెంటర్, స్లోలీ 2 చేతులు కింది వైపున. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి ఆసనం చూద్దాం. అది చైర్ పోజ్ ఉత్కటాసన. మన యొక్క 2 కాళ్ళ మధ్యలో 1 ఫీట్ దూరం ఉంచాలి. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచండి. అరచేతులు ఒకదానికొకటి సమానంగా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకొని వదిలేస్తూ నిదానంగా మోకాళ్ళను ఉంచుతూ కుర్చీలో కూర్చున్న మాదిరిగా రావాలి. ఈ యొక్క సమయంలో శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. వెన్నుముక స్థిరంగా ఉండాలి. దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన జాయింట్స్, హిప్ జాయింట్, నీ, యాంకిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. అధిక బరువును తగ్గిస్తుంది. ఇలా మొదట్లో 5 సెకండ్లు 10 సెకండ్లు వరకు సాధన చేస్తూ నిదానంగా సాధారణ స్థితికి చేరుకోవాలి. ఆ తర్వాత 2 చేతులు నెమ్మదిగా కిందికి దించడం, కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచాలి. ఎవరికైనా మోకాళ్ళకు సంబంధించినటువంటి విపరీతమైన నొప్పులు ఉంటే అలాంటి వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు చేద్దాం. దండాసన స్థితి. కాళ్ళను ముందుకు చాచి కూర్చోవాలి. ఇప్పుడు వజ్రాసనం ఎలా సాధన చేయాలో చూద్దాం. ముందుగా మన యొక్క కుడి కాలిని మోకాలి వద్ద వంచుతూ వెనుక వైపునకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమ కాలిని కూడా మోకాలి వద్ద వంచుతూ వెనుక వైపునకు తీసుకోవాలి. కాళ్ళ యొక్క బొటన వేలు కలిసి ఉండాలి. 2 చేతులు మోకాళ్ళ పైన ఉంచడం. వెన్నుముక చక్కగా నిటారుగా ఉండాలి. కళ్ళను మూసివేయడం. సాధారణంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి.
నిదానంగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. మన యొక్క జీర్ణశక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది వజ్రాసన. మానసిక ప్రశాంతతను కూడా పెంచుతుంది. ఒత్తిడిని, టెన్షన్స్ని దూరం చేస్తూ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న గ్రంథులన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక్కడి నుండి నెమ్మదిగా శశంకాసనం చేద్దాం. 2 చేతులు శ్వాస తీసుకుంటూ పైకెత్తవలను. అరచేతులు ముందు వైపుగా ఉండాలి. ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ నిదానంగా నెమ్మదిగా మన యొక్క నడుము భాగాన్ని వంచుతూ అరచేతులు నేలపైన ఉంచాలి. నుదుటి భాగం నేలకు తగులుతూ ఉండాలి. ఈ స్థితిలో 10 నుంచి 15 సెకండ్ల పాటు మొదట్లో ఉండడం. ఆ తర్వాత నిదానంగా 30 సెకండ్లు, నిమిషం వరకు సాధన చేయాలి. అధిక పొట్టను తగ్గించడానికి, జీర్ణ సంబంధ వ్యాధులను దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. పొట్ట మరియు నడుము చుట్టూ ఉన్నటువంటి అధిక కొవ్వును తగ్గిస్తుంది. మన యొక్క ముఖ భాగంలో రక్త ప్రసరణను పెంచి ముఖంలో ముడతలు రాకుండా చూస్తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. నిదానంగా శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇప్పుడు 2 చేతులను కిందికి దించడం. ఆ తర్వాత కుడి కాలుని ముందు వైపున చాచాలి. అదేవిధంగా ఎడమ కాలిని కూడా ముందు వైపున చాచి దండాసనంలోకి రావాలి. ఈ విధంగా ప్రతిరోజు వజ్రాసనాన్ని మరియు శశంకాసనాన్ని సాధన చేయాలి. ఇప్పుడు బద్ధకోణ ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనిని బటర్ఫ్లై అని కూడా అంటాం. చాలా సులభమైనటువంటి ఆసనం, మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఆసనం. ఈ ఆసనం చేయడం కొరకు మోకాళ్ళను వంచుతూ మన యొక్క కాళ్ళను దగ్గరగా తీసుకోవాలి. అరికాళ్ళు 2 నమస్కార స్థితిలోకి తీసుకురావాలి. 2 చేతులను పాదాలపైన ఉంచి మోకాళ్ళను పైవైపున మరియు కింది వైపున నీళ్లకు తగిలేలా చేస్తూ ఉండాలి. సీతాకోక చిలుక యొక్క రెక్కల వలె కాళ్ళను ఆడిస్తూ ఉండాలి. దీనివల్ల కాళ్ళలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాళ్ళలో ఉన్నటువంటి అధిక బరువును తగ్గిస్తాయి. కాళ్ళకి మంచి శక్తినిస్తుంది. మరియు పొట్ట కండరాలలో కూడా మరియు పొట్ట భాగంలో కూడా కదలిక ఏర్పడుతుంది. మహిళలకు సంబంధించిన అన్ని ఇబ్బందులను దూరం చేస్తాయి. మెన్సురేషన్ ప్రాబ్లమ్స్, ఋతు సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. ఆ తర్వాత కొద్ది సమయం కాళ్ళని కదిలించకుండా అలానే తటస్థంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మోకాళ్ళు 2 నేలకు తగిలించే ప్రయత్నం చేయాలి. వెన్నుముక చక్కగా ఉండాలి. ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా సాధారణ స్థితి, మళ్ళీ ప్రారంభ స్థితిలోకి రావాలి. దండాసనంలోకి చేరుకోవాలి. జానుశిరాసనం. కుడి కాలి యొక్క మోకాలిని వంచి పాదాన్ని ఎడమ కాలికి తగిలిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ నిదానంగా 2 చేతులు పైకెత్తాలి. అరచేతులు ముందు వైపున ఉండాలి. శ్వాస వదిలేస్తూ శరీరాన్ని నెమ్మదిగా ముందుకు వంచడం. మన యొక్క కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయండి. ఎంతవరకు ముందుకు వెన్నుముకను సాగదీయగలమో అంత సాగదీస్తూ ఉండాలి. తల భాగాన్ని మోకాలికి తగిలించే ప్రయత్నం చేయడం. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. 2 బ్రీత్ ఇన్. మళ్ళీ 3 బ్రీత్ అవుట్. ఫార్వర్డ్ వెళ్ళి కాలి యొక్క బొటన వేలును పట్టుకోవడం లేదా అరికాళ్ళను పట్టుకోవడం.
అధిక బరువును తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. వెన్నుముక దృఢంగా అవుతుంది. ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ ఉంటే ఇలాంటి ఆసనం చేయకూడదు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితిలోకి రావాలి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ 2 చేతులు కిందికి దించడం, కుడి కాలిని ముందుకు చాచాలి. ఎడమ కాలిని మోకాలి వద్ద వంచుతూ మళ్ళీ పాదాన్ని కుడి కాలి యొక్క తొడ భాగానికి తగిలిస్తుండాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకెత్తండి. శ్వాస వదిలేస్తూ నడుం భాగాన్ని వంచుతూ శరీరాన్ని ముందుకు వంచడం, మోకాలికి తగిలించే ప్రయత్నం చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్య భాగానికి రావడం, మళ్ళీ శ్వాస వదిలేస్తూ నిదానంగా శరీరాన్ని ముందుకు వంచండి. అధిక బరువును, అధిక పొట్టను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అనేక జీర్ణ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. డయాబెటీస్, షుగర్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రిటర్న్ అవుతుండాలి. బ్రీతి. శ్వాస వదిలేస్తూ 2 చేతులు కిందికి దించడం. ఇప్పుడు కాళ్ళను ముందు వైపున ఉంచాలి. ఇప్పుడు పడుకొని వేసే కొన్ని యోగాసనాలను చూద్దాం. ముందుగా శవాసనంలోకి రావాలి. నెమ్మదిగా శవాసనం చేయవలను. అర్ధ హలాసనం లేదా లంబాసనం అని కూడా అంటాం. 2 కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచాలి. అరచేతులు కాళ్ళకు దగ్గరగా ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళను పైకెత్తవలను. 90 degrees వరకు ఉండాలి. వెన్నుముక అంతా కూడా నేలపైన ఉండాలి. మోకాళ్ళను వంచరాదు. కాళ్ళ యొక్క వేళ్లను ఆకాశం వైపుగా ఉంచాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. అధిక బరువును, అధిక పొట్టను తగ్గిస్తుంది. మహిళలకు ముఖ్యంగా ఎంతో ఉపయోగపడేటువంటి ఆసనం. మెన్సురేషన్ సమయంలో కలిగేటువంటి పెయిన్స్ని తగ్గిస్తాయి. గర్భాశయ సమస్యలను తొలగిస్తాయి. వెన్నునొప్పి సమస్యలను తగ్గిస్తుంది. వెరికోస్ నర్వ్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇలా ఈ యొక్క స్థితిలో దాదాపు 30 సెకండ్ల వరకు సాధన చేయాలి. ఈ ఆసనాన్ని వాల్ సపోర్ట్ తీసుకొని కూడా ఎక్కువ సమయం చేయవచ్చు. ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కాళ్ళను కిందికి దించవలెను. చాలా నిదానంగా సాధన చేద్దాం. నౌక అంటే బోట్. నౌక యొక్క మాదిరిగా ఈ యొక్క ఆసన స్థితి ఉంటుంది. కాబట్టి నౌకాసనము అంటాము. ఈ నౌకాసనం చేయడం కోసం శ్వాస తీసుకుంటూ ఒకేసారి తల భాగాన్ని, చేతులను, కాళ్ళు అన్నీ కూడా పైకెత్తాలి. 1 బ్రీత్ అప్. వీలైనంత వరకు వెన్నుముక భాగాన్ని పైకి ఎత్తవలను. అధిక బరువును, అధిక పొట్ట తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ఈ యొక్క స్థితిలో 10 సెకండ్ల వరకు సాధన చేయాలి. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. చాలా మంచి ఆసనము. అధిక పొట్టను తగ్గించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి ఇలాంటి ఆసనాన్ని 2 నుంచి 4 సార్లు సాధన చేయాలి ప్రతిరోజు. సేతు బంధాసనము. మోకాళ్ళను వంచడం. 2 కాళ్ళ యొక్క మోకాళ్ళను వంచాలి. కాళ్ళ మధ్యలో కొంత దూరం ఉండాలి. ఆ తర్వాత 2 చేతులతో యాంకిల్ జాయింట్స్ని పట్టుకోవడం. శ్వాస తీసుకుంటూ నిదానంగా వెన్నుముక భాగాన్ని పైకెత్తాలి. 1. దవడ భాగం ఛాతికి తగిలేలా ప్రయత్నం చేయాలి. థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. శ్వాస సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. అన్ని రకాల వెన్ను నొప్పులను తగ్గిస్తుంది. సయాటికా నొప్పులను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. బ్రీత్ అవుట్. ఈ ఆసనం చూడడానికి బ్రిడ్జ్ మాదిరిగా ఉంటుంది. సేతు బంధాసనము అంటాము. ఇప్పుడు పవన ముక్తాసనము. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. శరీరంలో ఉన్నటువంటి అపాన వాయువు చెడు గాలిని విడుదల చేస్తుంది. దీనివల్ల ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి చెడు గాలి అపాన వాయువు విడుదలవుతుంది. అనేక ఉదర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. అన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దూరం అవుతూ ఉంటాయి. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కుడి కాలు యొక్క మోకాలుని వంచాలి. 1 బ్రీత్ అవుట్. ఈ సమయంలో దవడ భాగం మన యొక్క మోకాలికి తగులుతూ ఉండాలి. ఎడమ కాలు చక్కగా ఉండాలి. 2 బ్రీత్ ఇన్ శవాసనం. 3 బ్రీత్ అవుట్. ఎడమ కాలుని దగ్గరగా తీసుకోవడం. 4 బ్రీత్ ఇన్. 5 బ్రీత్ అవుట్. 6 7 బ్రీత్ అవుట్. 8 కంటిన్యూ సేమ్. ఈ విధంగా 10 నుంచి 12 సార్లు చేయాలి. అధిక పుట్ట తగ్గడానికి, అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జీవశక్తిని మెరుగుపరుస్తుంది. మహిళలకు సంబంధించిన మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తూ ఉంటుంది. విశ్రాంతి. అదేవిధంగా 2 కాళ్ళతో సాధన చేయాలి. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్. 3 బ్రీత్ అవుట్. 4 5 బ్రీత్ అవుట్. 6 7 రోలింగ్. వెన్నుముకనంతా కూడా మసాజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. మెన్సురేషన్ పెయిన్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. నెలసరి సమస్యలతో బాధపడే వాళ్ళు పవన ముక్తాసనాన్ని ప్రతిరోజు సాధన చేయాలి. పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతూ ఉంటాయి. ఇలా కొంత సమయం సాధన చేసిన తర్వాత నెమ్మదిగా శవాసనంలోకి రావాలి. ఇప్పుడు బోర్లో పడుకొని చేసే ఆసనాలను సాధన చేద్దాం. నెమ్మదిగా బోర్లో పడుకోవాలను. ఇప్పుడు భుజంగాసనం చేద్దాము. భుజంగము పాము యొక్క పడగ పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క స్థితి. 2 చేతులు భుజాలకు దగ్గరగా, అరచేతులు నేలపైన ఉంటాయి. కాళ్ళు 2 దగ్గరగా కలిపి ఉంచవలేను. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని, ఛాతి భాగాన్ని పైకెత్తాలి. 1. వీలైనంత వరకు మోచేతులను చక్కగా ఉంచాలి. ఛాతీని విశాలవంతంగా ఉంచాలి. మెడ నొప్పులను, వెన్ను నొప్పులను తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది. శ్వాస వదిలేస్తూ నిదానంగా తల భాగాన్ని కిందికి దించాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని పైకెత్తడం. వీలైనంత వరకు వెన్నుముకను వంచుతూ ఉండాలి. మన యొక్క కిడ్నీస్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. బ్రీత్ అవుట్. 4 5 బ్రీత్ ఇన్. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గిస్తాయి. బ్రీత్ అవుట్. ఇప్పుడు 2 చేతులను వెన్నుముక్క పైన ఉంచండి. కుడి మరియు ఎడమ చేతులను కలపాలి. శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని పైకెత్తాలి. 1. ఇక్కడ శరీర బరువునంతా పుట్ట పైన, కాళ్ళ పైన ఉంచాలి. 2 బ్రీత్ అవుట్. 3 బ్రీత్ ఇన్. 4 బ్రీత్ అవుట్.
5 breathe in, 6 breathe out, విశ్రాంతి. మకరాసనము. ఇలా యోగాసనాలు వేసిన తర్వాత కొంత సమయం మకరాసనంలో ఉండాలి. కాళ్ళు కొంచెం దూరంగా, చేతులు రెండు ముందు వైపున, దౌడ భాగం చేతుల పైన ఉంచాలి. శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. నెమ్మదిగా సుఖాసనంలోకి రావాలి. సిట్టింగ్ పొజిషన్. ఇప్పుడు ప్రాణాయామ సాధన చేద్దాం. మన యొక్క మానసిక ఒత్తిళ్లను దూరం చేయడానికి, శరీరానికి కావలసిన ప్రాణశక్తిని అందించడానికి ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా కపాలభాతి ప్రాణాయామం. కపాలాన్ని శుద్ధి చేయడం, అధిక పొట్టను, అధిక బరువును తగ్గించడం, అనేక పొట్ట సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామం కపాలభాతి. ఇది చేయడం కోసం 2 చేతులు మోకాళ్ళ పైన ఉంచాలి. వెన్నుముక చక్కగా ఉంచాలి. కళ్ళను మూసివేయడం. ముందుగా శ్వాస తీసుకొని ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ వెంటనే పొట్ట భాగాన్ని లోపలికి చేస్తూ ఉండాలి. ఈ సమయంలో కేవలం పొట్టలో మాత్రమే కదలిక ఏర్పడాలి. కంటిన్యూస్గా రిథమిక్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ సాధన చేస్తూ ఉండాలి. ఇలా అధిక బరువు తగ్గడానికి, అధిక పొట్టను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. కపాలాన్ని శుద్ధి చేస్తుంది. మరియు లంగ్స్ యొక్క కెపాసిటీ, వైటల్ కెపాసిటీ పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అనేక శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా లాంటి సమస్యలు తగ్గిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. ఇలా కొంత సమయం చేసిన తర్వాత విశ్రాంతినివ్వాలి. ఇలా 2 నుంచి 3 రౌండ్లు ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. నాడీ శోధన ప్రాణాయామ. ఎడమ చేతిని జ్ఞాన ముద్రలో ఉంచడం, కుడి చేతిని పైకెత్తి నాసికా ముద్రలో ఉంచాలి. బొటనవేలు సహాయంతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయవలెను. కళ్ళను మూసివేయడం. ముందుగా ఎడమ వైపు నుంచి శ్వాస వదలాలి. ఆ తర్వాత ఎడమ వైపు నుండి దీర్ఘమైన శ్వాస తీసుకొని కుడి వైపు నుండి శ్వాస వదలాలి. మళ్ళీ కుడివైపు నుండి శ్వాస నెమ్మదిగా దీర్ఘమైంది తీసుకొని ఎడమ వైపున శ్వాస వదలవలను. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. కంటిన్యూ సేమ్. ఎడమ వైపున శ్వాస తీసుకొని కుడివైపు వదలడం, కుడివైపున శ్వాస తీసుకొని ఎడమ వైపున చేస్తూ ఉండాలి. నాడీ శోధన ప్రాణాయామం అంటాం. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులను శుద్ధి చేస్తాయి. రక్త ప్రసరణను పెంచుతుంది. శ్వాసలో ఉన్నటువంటి అన్ని లోపాలను సరిచేస్తుంది. మానసిక ప్రశాంతత కొరకు ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్రతిరోజు సాధన చేయాలి. శరీరం తేలికవుతుంది. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. ఇలా ప్రతిరోజు 5 నిమిషాల వరకు ఈ యొక్క ప్రాణాయామాన్ని సాధన చేయవలెను. తీసుకున్న శ్వాస కంటే వదిలే శ్వాస ఎక్కువగా ఉండాలి. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాసను మాత్రమే తీసుకోవాలి. నిదానంగా ఆపివేసి సాధారణ స్థితి సుఖాసనంలోకి రావాలి.
మనం ప్రతినిత్యం ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఇలాంటి మానసిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామ భ్రమరి ప్రాణాయామ. భ్రమరి ప్రాణాయామం చేయడం కోసం నెమ్మదిగా 2 చేతులు పైకెత్తి మన యొక్క చెవు భాగాలను బొటనవేలు సహాయంతో మూసివేయాలి. అదేవిధంగా మిగతా చేతి వేళ్లతో కళ్ళను మూసివేయాలి. దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని హమ్మింగ్ సౌండ్, తేనెటీగ యొక్క సౌండ్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా హనీబీ సౌండ్ చేయవలెను. ఆ యొక్క జుంకారాన్ని గమనిస్తూ ఉండాలి. బయట వైపు నుండి ఎలాంటి సౌండ్స్ రాకూడదు, వినకూడదు. మళ్ళీ అదే విధంగా కొనసాగించండి. 3 నుంచి 5 సార్లు సాధన చేయవలెను. ఇలా 3 నుంచి 5 సార్లు చేసిన తర్వాత నెమ్మదిగా 2 చేతులను మోకాళ్ళపైన ఉంచాలి. కొద్ది సమయం ఆ యొక్క వైబ్రేషన్స్ని గమనించాలి. అక్కడ ఏర్పడినటువంటి వేవ్స్, తరంగాల వల్ల మనలో ఉండేటువంటి శారీరక మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కోపాన్ని, అసహనాన్ని, ఆందోళనను దూరం చేస్తాయి. నిద్రలేమి సమస్యను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది భ్రమరి. భైరవ ముద్ర, ధ్యాన స్థితి. ఎడమ చేతి దానిపైన కుడి చేతిని ఉంచాలి. ఈ విధంగా సుఖాసనంలో కూర్చోవాలి. ధ్యానం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం. మనకు అనుకూలంగా ఉండేటువంటి ఏదైనా ఒక ఆసనంలో కూర్చోవడం. వెన్నుముక స్థిరంగా ఉండాలి. కళ్ళను మూసివేయాలి. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకూడదు. శరీరాన్ని కదిలించకుండా హాయిగా, సుఖంగా కూర్చోవాలి. నెమ్మదిగా మనస్సు పైన దృష్టి సారించి ఎలాంటి ఆలోచన లేకుండా చూడాలి. మనస్సులో వస్తున్నటువంటి అన్ని ఆలోచనలను ఆ యొక్క థాట్స్ అబ్జర్వేషన్ చేయాలి. మొదట్లో ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఒక్కొక్క ఆలోచనను మనసు నుంచి తొలగించండి. ఇలా కొంత సమయానికి ఆలోచనలన్నీ తగ్గుముఖం పడతాయి. శూన్య స్థితికి చేరుకుంటాం. ఆలోచన లేనటువంటి స్థితికి వస్తుంది. మనస్సులో ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. మనస్సు తేలికవుతుంది. ఇప్పుడు నిదానంగా శ్వాస పైన దృష్టి ఉంచండి. శ్వాస లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండాలి. మన యొక్క ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనించండి. మిగతా విషయాలన్నిటికీ దూరంగా కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. మన యొక్క ఏకాగ్రతను చాలా పెంచుతుంది. మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి. ఎన్నో సైకోమెటిక్స్ డిజార్డర్స్ని తగ్గిస్తుంది. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తుండాలి. ఇలా ప్రతిరోజు 5 నిమిషాల వరకు సాధన చేస్తుండాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. మనస్సు స్థిరత్వానికి వస్తుంది. కోపాన్ని, ఆవేశాన్ని, ఆందోళనను దూరం చేస్తుంది. నిద్రలేని సమస్యను తగ్గిస్తాయి. ఏకాగ్రతను పెంచుతుంది. గుండె జబ్బులు మరియు డయాబెటీస్, హై బీపీ మొదలగు సమస్యలను తగ్గిస్తాయి ధ్యానం చేయడం వల్ల. ఇలా మన యొక్క శ్వాసక్రియను గమనిస్తూ ఉండాలి.
ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ శరీరం పైన దృష్టి ఉంచడం, నెమ్మదిగా నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవాలి. నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవాలి. ఇప్పుడు ముగింపు ప్రార్థన, నమస్కార స్థితి. శ్వాస తీసుకొని ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. యోగ ప్రాణాయామం. రెండు చేతులు వెన్నుముక్క పైన, నెమ్మదిగా తల భాగాన్ని నేలకు తగిలిస్తుండాలి. ఆ తర్వాత నిదానంగా పైకి రావడం, రెండు చేతులు రబ్ చేస్తూ కళ్ళను తెరుస్తూ ఉండాలి. అందరికీ ధన్యవాదాలు.